హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? మా ఊర్లో అమ్మవారి పండగ అని చెప్పాను కదా! సో, మా అక్క అయితే సారీ పెడదాం అనుకుంటుంది. సో, నన్నైతే ఇన్వైట్ చేసింది కాబట్టి నేనైతే వచ్చేసాను. సో, ఇక్కడైతే చాలా పళ్ళాలు రెడీ చేసిందనమాట. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ అమ్మవారికి సారీ అనమాట ఇదంతా కూడాను. సో, యెస్. సో, నేను మా అక్కని చూపించబోతున్నాను. సో, షీ ఈజ్ మై సిస్టర్. తనే సారీ పెడుతుంది. అండ్ ఇప్పుడు అయితే ఇంట్లో రిలేటివ్స్ అందరూ రావడం స్టార్ట్ అయిపోయారు. భవానీ మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా పారాణి పెట్టించుకుంటున్నారు. సో, నేనైతే అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను. సో, ఒక్కసారి చూస్తే అసలు ఇల్లు ఖాళీ లేదు. మొత్తం జనాలతోటి మా మమ్మీ. సో, అంతా కూడా పసుపు రాసి పారాణి పెట్టే బిజీలో ఉన్నారనమాట. సో, నేనైతే అందరి దగ్గరికి వెళ్ళి హాయ్, హలో అన్నీ కూడా అడిగేశాను. అండ్ ఇక్కడి నుంచి మనం అయితే ఈసారి సామాన్లన్నీ కూడా పట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలి. సో, బట్ డైరెక్ట్గా అమ్మవారి గుడికి వెళ్ళట్లేదు. సో, ఫస్ట్ ఏంటంటే అప్పలమ్మ గుడికి వెళ్ళి, సదన్పట్టలో అమ్మవారి గుడికి వెళ్ళి, అలా కాస్త పైకెళ్ళి ముత్యాలమ్మ గుడి కూడా చూసుకొని అందరికీ కొంచెం కొంచెం సారీని సమర్పించి అలా మనం అయితే కనకమ్మ తల్లి గుడికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో, మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం. నాకైతే చాలా వరకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే నేను కూడా పళ్ళెం మూస్తున్నాను కదా! సో, వాళ్ళకి వీళ్ళకి చెప్పి వీడియోస్ ఏవో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీయడం జరిగింది. ఎందుకంటే నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను కాబట్టి. సో, ఈ పండగ మేము చాలా బాగా చేసుకుంటాం అనమాట. మా గ్రామ దేవత పండగ. లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియోస్ నేను పోస్ట్ చేశాను. మీకు ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే నా టైమ్లైన్కి వెళ్తే మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడి నుంచి మేమైతే సదన్పట్టులోకి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా అమ్మవారికి కాస్త సారీని సమర్పించేసుకొని ఇకపోతే మనం కనకమ్మ తల్లి గుడికి అయితే రీచ్ అయిపోతాం. అండ్ నా లుక్ చూసారా? నేను సింపుల్గా సిమెంట్ కలర్ శారీతోని హ్యాపీగా రెడీ అయిపోయాను. అండ్ గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ లలితాదేవి సహస్రనామాలు అన్నీ కూడా మనకి అమ్మవారికి పూజ చేస్తున్నారు. అలా పాటలు అన్నీ కూడా పాడుతున్నారు. అండ్ ఇక్కడికైతే మనం ఇంకొక తల్లిని చూడండి, నమస్కరించుకోండి. తల్లి చాలా ప్లెజెంట్గా ఉంది కదా. అండ్ మేము కూడా సారీ సామాన్లు తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. నేను తెచ్చిన పసుపు కుంకుమ సారీ కూడా అమ్మవారికి సమర్పించేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ మొత్తంగా నేను తెచ్చినవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసి నిండు మనసుతోటి అమ్మవారికి నేను దండం పెట్టేసుకొని నా కోరికలన్నీ కూడా చెప్పేసుకున్నాను. అమ్మవారు కూడా వినేసే ఉంటారు. హోప్ కోరికలు తీరిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకేమైనా కోరికలు ఉంటే మీరు కోరేసుకోండి. అండ్ మా ఫ్యామిలీ పిక్ మ్యాండేటరీ కదా, అందుకనే మేము కూడా ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాం. సో, మా సిస్టర్ మీకు చాలా వీడియోస్లో చూపించుంటాను. షీఈస్ మై ఓన్ సిస్టర్. అండ్ మా మమ్మీ డాడీ లితిక్షాని ఎత్తుకున్నారు. సో, ఈసారి ఏంటి అంటే మా డాడీ మాల వేసుకున్నారనమాట. సో, ఎప్పటి నుంచో మొక్కు ఉండిపోయింది. సో, అందుకని చెప్పి వేసేసుకున్నారు. సో, నేను కూడా గుడి దగ్గర చక్కగా ఫోటో తీసుకున్నాను. ఈ శారీలో అసలు ఒక్క పిక్ కూడా లేదు. సో, మా అక్కతో కూడా కొన్ని సెల్ఫీస్. నేనైతే ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కవర్ చేసేస్తాను. సో, ఆల్రౌండర్ అనమాట మనం. సో, ప్రతి ఒక్కరితోటి సెల్ఫీస్ అయితే తీసుకున్నాను. సో, ఆ సెల్ఫీస్ కూడా పోస్ట్ చేసేస్తున్నాను. సో, వీళ్ళు అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే అనమాట. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యూనిటీగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా సరదాగా నవ్వుతూ కల్మషం లేకుండా హ్యాపీగా ఉంటాం అనమాట. హోప్ మీకు కూడా మా ఫ్యామిలీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చూడండి, మా శ్రీవారు కూడా చాలా బాధపడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో, ఎస్, ఫైనలీ. సో, నేను ఎవరెవరైతే ఫొటోస్ తీసుకున్నానో అందరితో కూడా సెల్ఫీస్ అయితే షేర్ చేయడం జరిగింది. మీకు కానీ నా శారీ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో, మీ కాంప్లిమెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. పండగ వీడియోస్, పండగ లాగ్స్ అన్నీ కూడా. సో, కాబట్టి వెయిట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.